కర్కాటక రాశి మిత్రులారా, మార్చ్ 2026 రాశి ఫలితాలు మీకు శుభ ఫలితాలు. మార్చ్ 26 గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చూద్దాం. గురు భగవానుడు 11వ స్థానంలో, శని 9వ స్థానంలో భాగ్యం ధర్మ పరీక్షలో ఉన్నారు. లాభం ఆశలు నెరవేరుస్తారు. రాహు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు. కేతు 2వ స్థానంలో మాట మీద వచ్చి కూర్చున్నారు. కుజుడు 12వ స్థానంలో వ్యయం దగ్గర కూర్చున్నారు. నిద్ర లేని తనాన్ని కూర్చున్నారు. సూర్య భగవానుడు బుధ భగవానుడు 9-10 స్థానంలో మార్పు. శుక్రుడు 8వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు, మీ భయాన్ని పరీక్షించే నెల. బాగా గుర్తుపెట్టుకోండి, సాధారణ నెల కాదు, మీ భయాన్ని పరీక్షించే నెల అని చెప్పేశారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఇంకా మరి ఎవరు జాగ్రత్త పడాలి? మీరే కదా జాగ్రత్త పడాలి. సరే, మరి యొక్క పై అధికారం నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం మిశ్రమంగానే ఉంటుంది ఉద్యోగస్తులకి. విదేశాలకి ట్రైనింగ్స్కి వెళ్ళేయచ్చు. ఆన్సైట్ ద్వారా ఉద్యోగానికి వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ఒక్కొక్కరికి నా ఉద్యోగం ఈ నెల ఉంటుందా ఉండదా అని ఒక అవబృతమైనటువంటి దీంట్లో ఉన్నారు. భయపడకండి, ఏమి కాదు. కర్కాటక రాశి మిత్రులు చాలా బాగుంటారు. శని 9వ స్థానంలో ప్రమోషన్స్ ఉన్నాయి, కానీ ఆలస్యంగా ఉన్నాయి. మార్చి 18 తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. రాహు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు చేస్తున్నారు. జాబ్ మార్పులు తథ్యం. ప్రైవేట్ రంగం వారికి పేషెన్స్, కాన్సన్ట్రేన్సీ ఉండాలి కంపల్సరీగా. భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు పై అధికారులు చెప్పకండి. ఇమ్మీడియట్గా రాజీనామా ఇవ్వడము, రిజైన్ లెటర్ అంతా ఇవ్వడం అన్నీ చేయకండి. వాళ్ళకేం నష్టం లేదు, మీకే నష్టం. వచ్చే నెల జీతం రాదు. కాబట్టి ఉద్యోగస్తులు పేషెన్స్గా ఉండాల్సిందే. ఈ నెల ఉండవలసిందే. అది ఏ రంగం వారైనా కానీ ఉద్యోగం చేసేవారు కాస్త ఓపికగా ఉండాల్సిందే. మీ ఈ గో పక్కన పెట్టేసి అందులో ఉన్న ఈ తీసేసేయండి. జస్ట్ గో, బాగుంటారు ఉద్యోగంలో. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి ఒక ఫస్ట్ 15 డేస్ చాలా స్లోగా ఉంటుంది. పండగ వాతావరణం స్టార్ట్ అయినాక వ్యాపారం పుంజుకుంటుంది. తర్వాత లాభాలు ఉంటుంది. భాగస్వామి వ్యాపారం కూడా చాలా కలిసి వస్తుంది. యంత్రాలు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇండస్ట్రీస్ వాళ్ళు కార్మికులతో కొంచెం ప్రేమాభిమానాలతో ఉండండి. వాళ్ళు మీకోసం కష్టపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వారికి కాస్త మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్లో చాలా జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ వర్గారుగా హఠాత్ లాభం అని కూడా చెప్పచ్చు. మార్చి 8-14 మధ్యలో కాస్త వాంటెడ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు ఈక్విటీస్ ద్వారా చాలా మంచిదని కూడా చెప్పచ్చు. మెటల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే 11వ స్థానంలో డబ్బు వస్తూ ఉంటుంది గురు భగవానుడు ఉండడం వల్ల. కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. అప్పు తీసుకుంటే తిరిగి చెల్లిస్తాను అని ఒక ఒట్టు పెట్టుకుంటేనే అప్పు తీసుకోండి. మీ అవసరానికి అప్పు తీసుకొని అవసరాలను ఇబ్బంది పెట్టకండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. విలాసమైనటువంటి వస్తువులు అవసరమా అని చూసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మాంద్యంలో విలాసమైనటువంటి వస్తువులు కొనడం తగ్గించండి. అదే మీకు ఒక రకమైనటువంటి లాభం. కుటుంబ సభ్యులు భార్యాభర్తల మధ్య కేతు 2వ స్థానంలో ఉండడం మాటల వల్ల పట్టింపులు వస్తాయి. కాస్త జాగ్రత్త. మార్చి మధ్య తర్వాత కొంచెం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రేమ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఒకరి పట్ల ఒకరికి నమ్మకాన్ని పెంచుకోండి. కొత్త ప్రేమికులకి జాగ్రత్త. మీ ఇంటి పెద్దవాళ్ళని ఒప్పించి వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని రెండు కుటుంబాలని ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి. ఇంకా తల్లి పట్ల ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గృహప్రవేశాది, పూజాది కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరుల మధ్య అందరూ కలిసికట్టుగా విహారయాత్రకు వెళ్ళడం లేదా సహబంతి భోజనం చేయడం, ప్రేమగా నడవడం అనేది జరుగుతుంది. ఇంకా వ్యవసాయదారులకి వర్ష ఆలస్యమైన వంట ధర బాగా, మీరు చేసినటువంటి పంట యొక్క ధర బాగా ఒక మోస్తారు వస్తుంది. పశుపక్ష్యాదులు, పాల ఉత్పత్తులు అంతా కూడా చాలా కలిసి వస్తుంది. ఆర్గానిక్ ఐటమ్స్ కూడా చాలా కలిసి వస్తుంది. ఆకుకూరలు, కూరగాయల యొక్క పంట చాలా బాగుంటుంది ధాన్యం కంటే కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత మీ యొక్క కోర్టు వ్యవహారంలో కేసు వాయిదా పడుతుంది. మార్చి 20 తర్వాత అనుకూలమైనటువంటి సూచనలు ఉన్నాయి. న్యాయవాదితో సమాలోచన చేయండి, కూర్చొని అన్ని చక్కబడుతుంది. ఇంకా విద్యార్థులకు తీసుకుంటే విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాడికి ఇది ఒక మంచి సమయం. పోటీ పరీక్షలు పాల్గొనాలనుకున్న వారికి చాలా కష్టపడి చదవాలి, కానీ అద్భుతంగా ఉంటుంది. ఐటీ రంగం, బ్యాంక్ సెక్టార్, సర్వీస్ సెక్టార్లో ఉన్న వారికి స్ట్రెస్ ఉన్న అద్భుతంగా ఉంటారు. డాక్టర్స్, తర్వాత పోలీస్, డిఫెన్స్ డిపార్ట్మెంట్, ఈ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో సర్వీస్ సెక్టార్లో ఉంటారు చూసారా, వీళ్ళకి అందరికీ ఈ నెల ఒక ఛాలెంజ్ మంత్గా కూడా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల నిద్రలేనితనం, ఛాతి మీద కొంచెం ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్సకు కూడా అవకాశం ఉంటుంది. లేదా ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. తారీఖు 10-16 తారీఖు మధ్యలో మానసిక ఆందోళన, ఏదో పోగొట్టుకున్నటువంటి ఒక ఆందోళన, అవన్నీ పక్కన పెట్టేయండి. మీకు ఉన్నటువంటి ఒకటే
ఇదేంటంటే మీకు బాగా తెలుసు అనే ఒక అహంకారంతో ఎప్పుడు ఉంటారు. మీకు కూడా తెలుసు అనుకోండి, అవతల వాళ్ళకి కూడా చాలా తెలుసు అనే ఒక భావనతో వెళితే చక్కగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి విలువ ఇవ్వడం నేర్చుకుంటే చాలా మంచి అవకాశాలు మీకు జీవితంలో వస్తుంది. ప్రతి ఒక్కళ్ళ యొక్క విలువను మీరు కూడా కాపాడండి. మీకు ఆర్థికమైనటువంటి అవసరాల కోసం అవతల వాళ్ళని ఎంతటైనా కూడా మీరు తులనాడతారు. అలాంటిది చేసుకోకుండా, మీకు శత్రువు ఎవరన్నా ఉన్నారంటే మీకు నోరే. ఆ నోరుని అదుపులో పెట్టుకుంటే మీకు అంతా కూడా మేలుగానే జరుగుతుంది. పరిహారం ఏం చేయొచ్చు? చంద్ర భగవానుని ప్రార్థన చేయండి. శివాలయాల్లో దర్శనం చేసుకొని దక్షిణామూర్తి ప్రార్థన ఎక్కువ చేయండి. దక్షిణామూర్తి ప్రార్థన చాలా ఎక్కువ అవసరం. పాలు, బియ్యం ఇలాంటివి దానం ఇవ్వండి పేదవాళ్ళకి. నవగ్రహ ప్రదక్షిణ 19 సార్లు చేయండి. గోసేవ చేయండి. మళ్ళీ ఈ నెల మీకు అదృష్ట సంఖ్య 2 మరియు 7. అదృష్ట రోజు సోమవారం. మీకు అదృష్ట రంగు తెలుపు రంగు. అదృష్ట దిక్కు వాయువ్య ప్రకారం మీకు బాగుంటుంది. ఇంకా మీకు కర్కాటక రాశి వారికి భావోద్వేగంగా నియంత్రించే, విజయాన్ని అందించే నెల అని కూడా చెప్పవచ్చు. మీరు భయపడితే రాహు గెలుస్తాడు. మీరు నమ్మకంతో ముందుకు వెళ్తే గురువు ఆశీర్వదిస్తాడు. ఈ నెల మీ మనస్సు బలంగా ఉంచండి. దేవుడు మీకు పరీక్షిస్తాడు కానీ వదలడు. చంద్రుని కృపతో శాంతి సౌఖ్యాలతో ఉంటారు. ఇంకను మీరు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క దేవాలయం, ఇష్టదైవంలో, కులదైవ దేవాలయంలో పోయి వెలిగించండి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మా అపాయింట్మెంట్ తీసుకోవడానికి వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. ఇంకను మీ యొక్క కష్టాలు, అనుకూలాలన్నీ కూడా సమతుల్యంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. అన్ని రకాల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు.